అండ్ పర్మిషన్ అడగండి. ఇలా వ్లాగ్స్ చూసారు కోసేసుకుంది కదా, మీరు కూడా కోసుకోమాకండి దయచేసి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మంచిగా చిన్న బుజ్జి గణేష్ అని పూజ చేసుకున్నాం. నైవేద్యం అది చేసుకున్నా. ఎలానో లాస్ట్ టైం మనం ఆషాఢంలో దెబ్బతిన్నాం కదా సరిగా చేయకుండా. చూసారా, ఇలా ముందుగానే చదువుకున్నాను అన్నమాట. నైవేద్యాలు ఏమో పాయసం, కుడుములు, ఇంకొకటి పచ్చి చేసుకుంటాం కదా దేవుడికి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను భావన చౌదరి. సో ఇంటి దగ్గర నుంచి 2 minutes వాక్ అనమాట. నా వెనకాల చూస్తుంటే సన్ఫ్లవర్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం వెళ్ళి కోసేసుకుందాం. ఎందుకంటే గణేశుడు వెయిట్ చేస్తున్నాడు కాబట్టి. ఇక్కడ సన్ఫ్లవర్స్ సమ్మర్ కాబట్టి ఎక్కువగా వస్తాయి. అండ్ పర్మిషన్ అడగండి. ఇలా వ్లాగ్స్ చూసారు కోసేసుకుంది కదా, మీరు కూడా కోసుకోమాకండి దయచేసి. పర్మిషన్ అడగండి. మీరు చూసుంటే కనుక నా ఆషాఢం పూజలో కూడా చాలా పాటికి ఫ్లవర్స్ నేను పూజ చేశాను దేవుడికి. సో అవి కూడా అన్ని పర్మిషన్ అడిగే నేను కోసుకున్నాను. ఓకేనా, మనం కోసుకున్నాం. A few minutes later. సో ఫ్లవర్స్ అయితే కోసేసాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మంచిగా చిన్న బుజ్జి గణేష్ అని పూజ చేసుకున్నాం. చెల్లో ఇంటికి అయితే వచ్చేసానండి. సో అంటే ముందుగానే నైవేద్యం అది చేసుకున్నా. ఎలానో లాస్ట్ టైం మనం ఆషాఢంలో దెబ్బతిన్నాం కదా సరిగా చేయకుండా. సో ఈసారి మాత్రం మా మమ్మీకి కాల్ చేసి, సో మా మమ్మీ చెప్పారు, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి నైవేద్యాలు ముందుగానే చేశాను. అది లాక్ తీయలేకపోయాను, సారీ. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. మీకు ముందుగా ఎలా చదువుకున్నాను అనేది చూపిస్తాను. చూసారా, ఇలా ముందుగానే చదువుకున్నాను అన్నమాట. నైవేద్యాలు ఏమో పాయసం, కుడుములు, ఇంకొకటి పచ్చి చేసుకుంటాం కదా దేవుడికి అష్టోత్తరం చదువుకున్నప్పుడు, అది గారెలు. ఇంక ఇప్పుడు తీసుకొచ్చిన ఫ్లవర్స్ ఇవి చేసుకున్నాం అన్నమాట. ఇలా సెటప్ చేసుకున్నాను. బలిత సముద్రపం సర్వ సంతోషకారకం బృహత్యం తుభయం ప్రద్యస్వామి స్నానాధర్మం ప్రతిగృత్యం. In ancient days, Dharmaraj, belonging to the Chandra dynasty, lost all his property and kingdom due to his cousin's foul games. Along with his wife and brothers, he stayed in forest. One day in the forest, he reached Nayame Saranya, where he met sage Suta, who was preaching epical secrets to his co-hermits like Shaunak. Dharmaraja saluted the sage and told his difficulties, including the loss in properties and kingdom. Dharmaraja prayed Suta to guide about any puja or vrata that conceived him to regain all his property and kingdom. This puja is to be concluded with the devotional songs, dances and music recitation. ఇప్పుడే పూజ అయిపోయింది. సో మంచిగా జరిగిందనమాట. చాలా మంచిగా లాస్ట్ టైం కన్నా బాగా చేసాము. అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ టైం లాగే ఈసారి కూడా వినాయకుడిని మా చేత చేయడం వల్ల ఇంకా కొంచెం మంచి సాటిస్ఫాక్షన్గా ఉందన్నమాట. మేము చూపిస్తాం ఒకసారి. ఈయనే మా ఇంటి బుజ్జి గణేష అన్నమాట. ఇదిగోండి మా బుజ్జి గణేషని ఇలా మట్టితో ఇట్లా డెకరేట్ చేసుకున్నాం. ఇట్లా మా ల్యాప్టాప్స్, మా ఫ్రెండ్స్ ల్యాప్టాప్స్ అన్నీ పెట్టుకున్నాం. అండ్ ప్రసాదం వచ్చేసి పాయసం, గారెలు, ఇంకా సెలవిడి అది బెల్లం పెట్టమంది మా మమ్మీ. గణేశుడికి బాగా ఇష్టం అంట. ఇంకా పచ్చిమండ్రాలు వేస్తాం కదా ఆయనకి, ఇంకా కుడుములు.
పూజ అంతా అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ మై మోమ్ అండ్ మై ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ. పాపం చాలాసేపు నైట్ అయిపోయిన పాపం వాళ్ళు లెగిసి నా కోసం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పారనమాట. అండ్ వంటలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ మమ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే ఎన్నో వినాయక చవితిలు, ఎన్నో పండుగలు ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి మనం అందరం కలిసి నేను కోరుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చతుర్థి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. అండ్ ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్. See you in the next vlog. Bye.